అయోధ్య రామ మందిర్లో ఒక మనీ స్కామ్ జరిగిందిగా, చిన్న స్కామ్ ఏం కాదు కదా, చేసింది అందరూ హిందువులే కదా. మరి ఇప్పుడు దీన్ని పట్టుకొని శ్రీరాముని నిందిస్తారా? షిరిడి సంస్థాన్ అట్టనే కదా నిందిస్తున్నారు. ఇది పట్టుకొనే కదా సాయిబాబాకి చాలామంది దూరం అయ్యారు. మీ అందరికీ తెలియాల్సింది ఏంది అని అంటే, షిరిడి సంస్థానంని అయోధ్య రామ మందిరం ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఓ షిరిడి సంస్థానంని పక్కన పెడితే ఎన్ని టెంపుల్స్ అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో డబ్బులు ఇచ్చినాయి? ఎన్ని ఇచ్చినాయి? ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కానీ ఈజీ టార్గెట్ సాయిబాబా కాబట్టి ఓ పట్టుకొని కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలియాల్సింది ఏంటి అని అంటే, షిరిడి సంస్థానం నిజంగా అయోధ్య రామ మందిర్కి డబ్బులే ఇవ్వకపోతే మరి అయోధ్య రామ మందిర్ నుంచి షిరిడి సంస్థానంకి ఇన్విటేషన్ ఎట్లొచ్చింది? ఒకసారి చూడండి. వాళ్ళు సాయిబాబా దర్శనం చేసుకొని సాయిబాబా సంస్థానం వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చిరు అయోధ్య రామ మందిర్కి రమ్మని చెప్పి. ఇది సరిపోతుంది కదా షిరిడి సంస్థానం మీద అయోధ్య రామ మందిర్కి ఎంత రెస్పెక్ట్ ఉంది అని చెప్పడానికి. 2, అయోధ్య రామ మందిర్ ట్రెజరర్ గోవింద్ గిరిజీ మహారాజ్, ఆయన ఏం సామాన్యులు కాదు. మరి ఆయన సాయిబాబా గురించి ఏం చెప్పారో ఒక్కసారి వినండి. इसलिए अक्कलकोट के स्वामी महाराज है, श्री गजानन महाराज है, साईं बाबा है, इन लोगों की आज्ञा का पालन करना, इन लोगों के जैसा व्यवहार जीवन में कभी मत करना. ऋषियों का उपदेश पालनीय होता है, उनके आचरण को देख करके अपना आचरण नहीं करना, क्योंकि वो तेजस्वी लोग हैं, उनकी क्षमता बहुत अधिक है, उनके ऊपर इन सब बातों का कोई परिणाम होना नहीं है. విన్నారు కదా, మనీ అన్ని చూసుకునేది ట్రెజరరే కదా. మరి ట్రెజరరే సాయిబాబా గురించి అంత గొప్పగా చెప్పారు. ఎందుకంటే మన సౌత్లో దేవతారాధన ఎక్కువ, నార్త్కి పోతే గురువు ఆరాధన ఎక్కువ. అందుకే నార్త్ వాళ్ళకి గురువు గొప్పతనం తెలుసు, గురు వైభవం తెలుసు. మనలాగా చిల్లర కాంట్రవర్సీలు చేయరు. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, షిరిడి సంస్థానంది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఒక ట్రస్ట్ 1922లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు 1922లో పెట్టిన ట్రస్ట్ని కూడా అపాయింట్ చేసింది డిస్టిక్ కోర్టే. దాని గురించి డీటెయిల్స్ షిరిడి సంస్థానం వెబ్సైట్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. చదివి వినిపిస్తా చూడండి. షిరిడి సంస్థాన్ ట్రస్ట్లో ఫస్ట్ ఒక 15 మెంబర్స్ ఉండే. అప్పుడు 1921లో వాళ్ళు ఒక పిటిషన్ ఫైల్ చేసిర్రు. ఏమని? ద ఆర్గనైజింగ్ కమిటీ ఫైల్డ్ ఎ సివిల్ అప్లికేషన్ ఆఫ్ 1921 ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ అహ్మద్ నగర్, నౌ నోన్ యాజ్ అహిల్యానగర్, ఫర్ రీజనబుల్ అసిస్టెన్స్. According to 13th February 1922, the district court approved a plan to manage the affairs of the Shirdi Sai Samsthan Trust properly. అర్థమైంది కదా, డిస్ట్రిక్ట్ కోర్టు అప్రూవల్ ఇచ్చింది ట్రస్ట్ మెంబర్స్ది మేనేజ్ చేయడానికి, ఒక ప్రణాళిక కూడా ఇచ్చింది. దాని తర్వాత షిరిడీలో వాళ్ళకి ఎవరైతే సాయిబాబాని అనుసరించే వాళ్ళు ఉన్నారో అందులో ఇక్కడ ఏం రాశారు, ఫస్ట్ చైర్మన్ అయ్యింది దాసగను మహారాజ్, ఒక బ్రాహ్మిన్. వాళ్ళు ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నారో తెలుసా? అది కూడా చదువుతాను చూడండి. ద ఫస్ట్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లేట్ దాసగను మహారాజ్. ద ఫస్ట్ మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఆన్ 6th April 1922 ఆన్ ద అకేషన్ ఆఫ్ శ్రీ రామనవమి. ఇట్ హ్యాడ్ 15 మెంబర్స్ ఇంక్లూడింగ్ 5 లైఫ్ మెంబర్స్ అని ఉంది. ఎప్పుడు పెట్టుకున్నారు ఫస్ట్ మీటింగ్? రామనవమి రోజు పెట్టుకున్నారు. అది సరిపోతుంది కదా సాయిబాబాని అనుసరించే వాళ్ళు రామనవమికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి. ఇప్పుడు ఎవడైనా ఏం మాట్లాడతారు, అరే లలిత్ కర్ణాకర్, భారతవర్ష, భాస్కర్ కిల్లి, మాధవిలత, రాధా మనోహర్ దాస్, అరే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గా ఏడివైనారా నోర్లు? 1-sided హిందుత్వం ఏంద్రా? షిరిడి సాయిబాబా గురించి అన్నీ మాట్లాడి కేసులు వేయించుకొని తిరుగుతున్నారు కదరా. మరి ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ఏదైతే మనీ స్కామ్ జరిగిందో అది ఓపెన్గా జరిగింది, పెద్ద పెద్ద న్యూసే వచ్చింది. షిరిడి సంస్థాన్ అయోధ్య రామ మందిర్కి డబ్బులు ఇయ్యలే అని చెప్పి ఏడ న్యూస్ రాలే. ఓడో పనికి వాళ్ళనోడు ఓ ట్వీట్ పెడితే దాన్ని పాపులర్ చేసి మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకున్నారు చూడ. అదిరా దరిద్రమైన హిందుత్వం, అది సనాతన ధర్మం కాదు. ఎందుకురా ఇప్పుడు నోరులేస్తలేదు?
బీజేపీ నుంచి సపోర్ట్ పోతుంది, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేదో అంటారు, విహెచ్వి బజరంగ్ దళ్ వాళ్ళు మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటారనా? ఇది ఎక్కడ హిందుత్వం రా? ఇది వన్ సైడెడ్ హిందుత్వం అంటారు. ఇది కాదు సనాతన ధర్మం. కలియుగంలో ధర్మం అనేది కేవలం సత్యం అనే పాదం మీదనే నించుంటుంది. సత్యము, శౌచము, దయ పోయినాయి. ఆ సత్యం అనే పాదాన్ని కూడా అడుక్క తింటూ ఆ సత్యాన్ని పట్టుకోకుండా వన్ సైడెడ్ హిందుత్వం ప్రొపగేట్ చేస్తున్నారు చూడు. అదిరా దరిద్రం. సనాతన ధర్మానికి మీరు పట్టిన దరిద్రం బిచ్చపోళ్ళు. మళ్ళీ పాయింట్లోకి వెళ్తే 1922లో ఎప్పుడైతే ట్రస్ట్ ఫస్ట్ టైం ఫామ్ అయిందో, దాని తర్వాత 1941, దాని తర్వాత 1951, ప్రతిసారి కోర్టు దగ్గర లీగల్ అప్లికేషన్ పెట్టుకొని ఒక అపీల్ పెట్టుకున్నాకే సంస్థానం అనేది నడిచింది. ఎక్కడ కూడా ఇండివిజువల్ బాడీ లాగా లేదు. ఇప్పటికీ షిరిడి సంస్థానము బాంబే హైకోర్టు కింద ఉంది. మీ కేసులు ఎక్కడైతే క్వాష్కి మీరు పెట్టుకోవాల్సి వస్తుందో కొట్టేయించుకోవడానికి, అదే కోర్టు కింద ఉందిరా షిరిడి సంస్థానము ఇప్పటికి కూడా. ఎవరైతే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనని అపాయింట్ చేసింది కూడా బాంబే హైకోర్టు జడ్జు. సో డబ్బులు మిస్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. మరి దేశమంతా 10 రూపాయలు వేస్తే 3,000 కోట్లు దాదాపు వస్తే ఎక్సెస్ అమౌంట్ వచ్చేసి ఇంకా మీరు డబ్బులే ఇవ్వద్దు అని చెప్పి అయోధ్య రామ మందిర్ వాళ్ళు చెప్పిర్రు. అంతే తప్ప అయోధ్య రామ మందిర్కి ఏదైతే డొనేట్ చేయలేదో వాళ్ళ మీద పడి ఏడవలేదు అయోధ్య రామ మందిర్ వాళ్ళు. మీలాగా ఏం బ్రతుకులరా మీవి? ఏదైనా మాట్లాడేటప్పుడు షిరిడి సంస్థాన్ వెబ్సైట్లోనే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ప్రతిదీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ రాసిర్రు. సంస్థానం ఎప్పుడు ఫామ్ అయింది, ఇప్పటి వరకు ఎవరు మేనేజ్మెంట్ కింద ఉంది, ఎట్లా ఉంది, కమిటీ మెంబర్ల పేర్లు ఏంది, ప్రతిదీ ఉంది. అది చూడకుండా ప్రొపగాండా క్రియేట్ చేసారు. మరి కేసులు అవ్వవారా? అవుతాయి, బరాబర్ అవుతాయి. 2004 నుంచి షిరిడి సంస్థానం మేనేజ్మెంట్ చూడు, లెక్కలు ఉన్నాయి కదా. ఆ లలిత్ గాడు, భాస్కర్ కిల్లి గాడు, కరుణాకర్ వీళ్ళందరూ లెక్కలు అడుగుతూ ఉంటారు కదా షిరిడి సంస్థానంవి. దేనికి ఖర్చు పెడుతుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది అని. యాన్యువల్ రిపోర్ట్స్ ఒకటి ఫైల్ చేస్తారు కదా. షిరిడి సంస్థానం వెబ్సైట్ ఓపెన్ చేస్తే కింద యాన్యువల్ రిపోర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి యాన్యువల్ రిపోర్ట్స్వి. ఎప్పుడైనా ఓపెన్ చేసి రారా? ఇది కూడా సగం సగమే చేసి వదిలిపెడతారు కాబట్టి ప్రతిదీ మీరు సగం సగమే చదివి ప్రొపగాండా క్రియేట్ చేసారు సాయిబాబా మీద, షిరిడి సంస్థానం మీద. ఏరా రావణాసురుకున్నట్టు మీకేమన్నా శాపాలు ఉన్నాయారా? రావణాసురికి నలకూబరుడు శాపం పెడతాడు. ఏమని? ఈ ఆడదాన్నైనా నువ్వు బలవంతంగా అనుభవిస్తే తల వ్రక్కలే చచ్చిపోతావు అని చెప్పి. మీకు ఎవడన్నా శాపం పెట్టిండారా? లేకపోతే గురుద్రోహం చేస్తే మీ వద్దిపర్తి గారు శాపం పెట్టిండా? నిజం మాట్లాడితే, ఏది వక్రీకరించకుండా నిజం మాట్లాడితే మీ తల 1000 వ్రక్కలై చచ్చిపోతారని చెప్పి. మరి ఎందుకు కూడా ఎప్పుడు నిజం చెప్పరు? అన్నీ వక్రీకరించట్లే చెప్తారా మీరు? ఇప్పుడు అయోధ్య రామ మందిర్ విషయానికి వస్తే, ఇందాక చెప్పిన కదా షిరిడి సంస్థానంకి అయోధ్య రామ మందిర్కి ఎంత మంచి లింక్ ఉంది, ఎంత మంచి సంబంధం ఉంది అని చెప్పి. సో అయోధ్య రామ మందిర్ ఎప్పుడు షిరిడి సంస్థానం మీద పడి ఏడవలేదు. మీరు ఎట్లయితే షిరిడి సంస్థానం మీద పడి ఏడుస్తున్నారో అయోధ్యను అడ్డం పెట్టుకొని, అట్లా ఎప్పుడు అయోధ్య రామ మందిర్ కాంట్రవర్సీ క్రియేట్ చేయలే. మరి ఇప్పుడు క్వశ్చన్ చేయండి రా, మీరు హిందువులు కదా, హిందుత్వ వాదం పట్టుకుంటారు కదా, నోరు తెరిస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముడికి మీ వల్ల ఎట్లా జయం కలుగుతుందిరా? మీరు ఏదైతే రాముడు ధర్మం అనే దాని మీదనే నడిచారో, ఆయన దారే ధర్మం. అందుకే రామాయణం, రామ ప్లస్ ఆయనం, రాముడు నడిచిన దారి అని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మీరు ఎక్కడరా మీరు ధర్మాన్ని పట్టుకున్నారు? ఎక్కడరా మీరు రాముడి నడిచిన దారిలో నడిచిర్రు? మీ వల్ల రాముడికి జయం ఎట్లా కలుగుతుంది అనుకుంటారు? అందుకే అయోధ్య రామ మందిర్లో అంత ఫ్రాడ్లు, అంత స్కాములు జరిగేవి. ఉట్టికి కాదు. జై శ్రీరామ్ అని నువ్వు ఎప్పుడు వాడాలి అని అంటే, నువ్వు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, అది నువ్వు అనుసరిస్తున్నప్పుడు, అప్పుడు నీకు రాముడి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు నువ్వు వాడాలి జై శ్రీరామ్ అని. చేసేది అధర్మం, దూరేవన్నీ మళ్ళీ మాట్లాడడానికి ముందు జై శ్రీరామ్. ఎందుకురా జయం కలుగుతుంది? రాముడికి అపజయమే కలుగుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. అందుకే చెప్పినా కదా, అందుకే ఆ స్కాములు. నేను కూడా పోయిన కుంభమేళ టైంలో అయోధ్యకి బైక్ మీదనే పోయినా. మందిర్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఎక్కడో ఉంటుంది, చెప్పులు అక్కడ వదిలిపెట్టాలి. బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ అడిగి పోవాలంటే చాలా దూరం నడవాలి. కాబట్టి 500 సంవత్సరాలు కష్టపడి రామ మందిరం తెచ్చుకుంటే హిందువులు చాలా గొప్పోళ్ళు కదా. మరి రాముడి మీద ఉండకుండా చిత్తము చెప్పుల మీద ఉంది కాబట్టి చెప్పులు వేసుకొని అయోధ్య రామ మందిర్ లోపలికి కూడా పోయిర్రా. బూతులు తిడితే చెప్పులు తీసి బ్యాగ్లో పెట్టుకున్నారు. అది అక్కడ పరిస్థితి.
మాట్లాడండిరా. నేను నోట్లు రావట్లేదా, చెవులు వినబడతలేవా, కళ్ళు కనిపిస్తలేవా? కీరా దోసకాయలు పెట్టుకున్నారా నోట్లో? మాట్లాడండి మరి. మాటలు రావు. తీరగా సాయిబాబా దొరికాడు కాబట్టి కన్వర్టెడ్ నా కొడుకులైన మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అయ్యి వేరే మతంలో నుంచి ఈ ప్రాంతం కానీ మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక్కడ ప్రొపగాండా క్రియేట్ చేసుకుంటా ఇక్కడ బ్రతుకులు సాగిస్తూ దానికి జై శ్రీరామ్ అని చెప్పి హిందూ బంధువులారా అని డబ్బులు అడుక్క తింటూ బ్రతుకు సాగిస్తారు చూడు. మీ వల్ల దేశానికి నష్టం, మీ వల్ల ధర్మానికి ప్రాబ్లం. అయోధ్య రామ మందిర్ ఆ స్కామ్లో పేర్లు చూడు అన్ని హిందువులే ఉన్నాయి. మరి క్వశ్చన్ చేయండి మీకు దమ్ముంటే. వన్ సైడెడ్ హిందుత్వం ఎందుకు? అది కాదు సనాతన ధర్మం. ప్రోసు కాన్స్ రెండు మాట్లాడితేనే ధర్మం అనేది నించుంటుంది. ధర్మం అధర్మం యుద్ధం చేస్తేనే ధర్మం అనేది గెలుస్తుంది. ధర్మం అంటే ఏందో అర్థమవుతుంది. అందుకే మహాభారతం పంచమ వేదం, రామాయణం ధర్మశాస్త్రం, మీవి బిచ్చ బ్రతుకులు. ఇంకా మీలాంటి వాళ్ళని నమ్మి మీరేదో సనాతన ధర్మాన్ని కాపాడుతురు అనుకొని భ్రమలో బ్రతుకుతూ మిమ్మల్ని పోషిస్తున్నారు చూడు. మిమ్మల్ని కనకున్నా సరే హిందువులు రా గొర్రెలు, క్రిస్టియన్స్ కాదు గొర్రెలు, హిందువులు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చూడు, వాళ్ళు గొర్రెలు. మీకు బాగా తెలుసు మీరు ముందు ఎలా నడవాలి, వెనక గొర్రెలు ఎలా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అని. అందుకే హిందూ బంధువులారా అని ప్రతి వీడియోలో 100 సార్లు అంటుంటే నువ్వెవడో నిజంగా బంధువు అనుకొని నీ ఎమ్మట వస్తున్నారు చూడు. అదిరా ధర్మానికి పట్టిన దరిద్రం. దమ్ముంటే అయోధ్య రామ మందిర్ గురించి మాట్లాడండిరా. అక్కడ జరుగుతున్న స్కామ్ గురించి వీడియోల మీద వీడియోలు చేయండి. సాయిబాబా మీద ఏదైతే చేశారో ప్రూఫ్ పెట్టా కదా. అయోధ్య రామ మందిర్కి షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టీకి ఎంత మంచి రిలేషన్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మీరందరూ అయోధ్య రామ మందిర్ మీద వీడియోలు చేయండి రా, దాన్ని ఎక్స్పోజ్ చేయండి. చిన్న స్కామ్ కాదు కదా, మీ చేతిలో ఉందిరా ఇప్పుడు. హర హరం మహాదేవ.